టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. ఈ వీక్ అంతా గుజరాతీ రెసిపీస్, గుజరాతీ క్విజిన్ లో ఉన్న మంచి మంచి రెసిపీస్ ని చూపిస్తున్నాను కదండి. అండ్ అక్కడ విశేషాలు కూడా మీకు బోలెడని చెప్తున్నాను కదా. సో మరి ఈ రోజు గుజరాతీ క్విజిన్ నుంచి తీసిన ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. యాక్చువల్లీ అక్కడ నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా 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 తక్కువ. గుజరాతీస్ వెజిటేరియన్స్ అన్నమాట. కానీ అక్కడ ముస్లిం కమ్యూనిటీస్ అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీస్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ పార్సీస్ చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ తింటారు. వాళ్ళ కోసం చేసిన కచ్చి చికెన్ రైస్ గుజరాతీ క్విజిన్ లో చాలా ఫేమస్. మరి అది నేను ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను. మరి కచ్చి చికెన్ రైస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. చికెన్ రైస్ దీంతో తయారు చేస్తారు కదండి. సో మరి చికెన్ ని రెడీగా పెట్టుకున్నాను. కాకపోతే చికెన్ రైస్ తో తయారు చేస్తారని అందరికీ తెలుసు, కానీ మసాలా ఏం వేస్తారన్నది మనకు తెలియదు కదా. చాలా రకాల బిర్యానీలు చేసుకుని ఉంటాం కదా. పప్పాయ పేస్ట్ వేస్తే ఆ బిర్యానీ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పచ్చి పప్పాయ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇగో పచ్చి పప్పాయని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఆ పేస్ట్ కూడా ఎలా చేయాలంటే ఓన్లీ పప్పాయ పేస్ట్ చేస్తే బాగోదు, కాబట్టి పప్పాయ ముక్కలు వేసుకున్నాను కదా. ఆ తర్వాత కాస్త పచ్చిమిర్చి, ఆ తర్వాత పుదీనా, కొంచెం పుదీనానే వేసుకోండి ఎందుకంటే బిర్యానీ కాబట్టి మనకు పుదీనా అండ్ కొత్తిమీర రెండు అవసరం ఉంటాయి. తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అయితే కాస్త సాల్ట్ కూడా ఇప్పుడే వేసి గ్రైండ్ చేయాలి. ఫస్ట్ ఈ పేస్ట్ తయారు చేసుకుంటే మనం మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ పప్పాయ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పేస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ కొత్తిమీర పుదీనా కూడా అంతే. అవసరమైతే కాస్త వాటర్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఈ పేస్ట్ని చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ పేస్ట్ ఒక బౌల్లో వేసుకున్నాం. ఈ పేస్టే ఈ చికెన్ రైస్లో చాలా ఇంపార్టెంట్ అని. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే కాస్త పెరుగు వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ పీసెస్ని ఇలా ఈ పేస్ట్లో వేసి మ్యారినేట్ చేసుకో. కారం వేసుకోవట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఓకే, మీకు టైం ఉంటే ఇలా మ్యారినేట్ చేసుకొని 2 hours ఉంచుకోండి. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నాకంత టైం లేదు కాబట్టి నేను కాసింతసేపు ఉంచుకుంటాను. సో పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను కుక్డ్ రైస్ తీసుకుంటున్నాను. ఒకవేళ బియ్యంతో చేయాలి, పచ్చి బియ్యంతో అనుకుంటే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడే స్పైసెస్ అన్నీ వేసుకొని రైస్ అందులో వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. కానీ ఇలా చేస్తేనే బిర్యానీ బాగుంటుంది దమ్ పెట్టడానికి కూడా. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది మనం నెయ్యితో తయారు చేసుకుంటున్నాం. ఓకే, నెయ్యి వేడైంది. ఇప్పుడు కాస్త లవంగాలు, దాల్చిన చెక్క, కాస్త యాలకులు, కొంచెం అల్లం ముక్కలు, కరివేపాకు, ఆనియన్.
ఆనియన్ ఫ్రై అయింది కదా. సో ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం, ఎందుకంటే రైస్ జనరల్గా కుక్ చేసేటప్పుడు వేసుకున్నాం సాల్ట్, వాటర్ డ్రైన్ చేస్తాం కదా, సో అప్పుడు ఎక్కువ సాల్ట్ పడుతుంది. దాని బదులు మనం లాస్ట్లో వేసుకుంటే బెటర్. ఇది బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా కలుపుకుందాం. ఏం చేయాలంటే దీన్ని ఇటు షిఫ్ట్ చేసుకొని ఇక్కడ ఒక హండీ పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త నెయ్యిలో వేసుకొని హండీని జస్ట్ గ్రీస్ చేసుకుందాం. చెప్పాను కదా, వాళ్ళు తినే అంత నెయ్యి ఎవరు తినరండి బాబు. ప్రతి రెసిపీ నేతితోనే తింటారు వాళ్ళు. సో వాళ్ళ బిర్యానీలు కూడా నెయ్యితోనే చేసుకుంటారు, అసలు ఆయిల్ అనేది ఎక్కడ టచ్ అవ్వదు. సో మరి నెయ్యి కాస్త వేడికింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని తర్వాత కాస్త పుదీనా, కొంచెం కొత్తిమీర పెట్టి దీనికి ఇలా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes, 10 minutes వద్దు, చాలా ఎక్కువ, 5 minutes కుక్ చేసుకుందాం. ఇది చికెన్ కాస్త కుక్ అయింది అన్నాక అప్పుడు రైస్ని మిక్స్ చేసి దమ్ పట్టాలి. ఓకే, కుక్ అయిందేమో చూద్దాం. డన్, అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కాస్త డ్రై ఫ్రూట్స్, అంటే నేను కిస్మిస్ అండ్ కాజు తీసుకున్నాను, అలాగే మరి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ లెమన్. ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని సాఫ్రాన్ని వాటర్లో కలిపి కొంచెం వేసుకుందాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్లేవర్ అండ్ కలర్ అనమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ లాస్ట్లో కొంచెం నెయ్యితో టాపింగ్ పైన వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక ఒక సిల్వర్ పేపర్ తీసుకొని ఇలా క్లోజ్ చేసుకుందాం. చాలా లో ఫ్లేమ్లో, చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇందులో వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. చికెన్లో ఉన్న మ్యారినేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసిన మసాలా కూడా చాలా దగ్గరికి అయిపోయింది. సో హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా మనం దమ్ కోసం కుక్ చేసుకుంటున్నాం కాబట్టి క్లోజ్ చేసుకొని కాసేపు దాని అలా వదిలేద్దాం. సో జస్ట్ 2 minutes, 2 minutes చాలా తక్కువ కదా, ఒక 5 minutes అనుకోండి. మరి ఏం చేస్తారు 5 minutes? మీరు వెయిట్ చేయండి, నేను వెయిట్ చేస్తాను. 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. సో మరి 5 minutes అయిపోయింది, ఓపెన్ చేసి చూద్దాం.
స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని బ్యూటిఫుల్ గా గార్నిష్ చేసుకుందామా? గార్నిష్ చేయాలంటే గుజరాత్ నుంచి 2 ప్రేమ పక్షులు వచ్చాయండి, వాటిని తీసుకొచ్చి పెడతాను. ఓకే, మరి తెచ్చేనా? చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో? 2 క్యూట్ బర్డ్స్ అన్నమాట. సో పపాయ పేస్ట్ కోసం పపాయాని యూజ్ చేస్తాం కదా, ఆ మిగిలిన పపాయతో ఒక బ్యూటిఫుల్ కార్వింగ్ ఇది. సో దాన్ని ఇలా పెట్టుకుందాం. ఓకే, కనిపిస్తుందా? కచ్ చికెన్ రైస్ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కచ్చి చికెన్ రైస్ కి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, రైస్ 1 కప్పు, చెక్క 1, యాలకులు 4, లవంగాలు 3, బొప్పాయి ముక్కలు 1 కప్పు, అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పెరుగు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు 4 రెబ్బలు, నిమ్మరసం 2 టీ స్పూన్లు, బాదం 6, కాజు 4, కిస్మిస్ 8, కుంకుమ పువ్వు చిటికెడు, నెయ్యి 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, సిల్వర్ పేపర్ 1. కచ్చి చికెన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో బొప్పాయి ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, ఉప్పు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మిక్సీ పట్టిన పేస్ట్, పెరుగు, చికెన్ ముక్కలు వేసి మ్యారినేట్ చేసుకుని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దాంట్లో కాస్త నెయ్యి వేసి లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించిన రైస్, ఉప్పు వేసి కాసేపు వేయించాక ఒక హండీ పెట్టుకుని మ్యారినేట్ చేసిన చికెన్ వేసి పుదీనా, కొత్తిమీర వేసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన చికెన్ లో రైస్, కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు, కాజు, కిస్మిస్ వేసి సిల్వర్ పేపర్ పెట్టుకుని మూత పెట్టి కాసేపు దమ్ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కచ్చి చికెన్ రైస్ రెడీ. కచ్ చికెన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. వేడి వేడిగా అలా పొగలు సెగలు వస్తుంటే ఏం మాట్లాడాలనిపిస్తుంది? ముందు టేస్ట్ చూసాక మాట్లాడుకుందాం. ఈ ఫ్లేవర్ అని చెప్పనండి, నిజంగా బోల్డ్ బిర్యానీలు తింటాం కాదని నేను అన్ను. నేనే ఎన్నో రకాల బిర్యానీలు టేస్ట్ ఆఫ్ ఇండియాలో పరిచయం చేశాను, కానీ ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ అనమాట. ఏముంటుందో ఆ రెసిపీలోనే అంత మారిపోతుంటుంది తెలుసా. రెసిపీ కొంచెం చేంజ్ అవుతుంది కానీ ఫ్లేవర్, టేస్ట్ ఎంత మారుతుందో. ఇందులోని మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి బిర్యానీలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాం, కానీ ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయలేదు, ధనియాల పొడి యూస్ చేయలేదు, గరం మసాలా పౌడర్స్ యూస్ చేయలేదు. సో అల్టిమేట్ గా స్పైసెస్ తోటి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తో చేసుకున్నాం కాబట్టి చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ పపాయ పేస్ట్ వల్ల అదొక డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ పుదీనా అండ్ కొత్తిమీర ఆ ఫ్లేవర్ ఎక్కువగా నాకు పంటికి నోటికి తెలుస్తుంది అనమాట. సో ఫ్లేవర్ పీల్చేటప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నార్మల్గా బిర్యానీ అనగానే ఫుల్ స్పైసెస్ తోటి మనకు ఫ్లేవర్ వస్తుంది కదా, అలా కాకుండా ఇది కొంచెం ప్లెయిన్ ఫ్లేవర్స్ ఇస్తుంది కానీ డిఫరెంట్గా ఉంది. సో ఈ బర్డ్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ రోజు ఇది మనకి గెస్ట్గా వచ్చా అనుకుందాం, వీటిని ఇక్కడ పెట్టుకుందాం, అందంగా ఉన్నాయి కాబట్టి. ఓకే సరే, మరి సక్సెస్ఫుల్గా కచ్చి చికెన్ రైస్ ఎలా ఉంటుందో చూపించాను కదా. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి, లాప్సీ.
తాప్సీ కాదు, లాప్సీ, అది కూడా చాలా బాగుంటుంది. మరి అది ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని నేను లంచ్లో వాడుకుంటాను, లోపల దాచుకుంటా. ఇందులో మనం బెల్లం యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం బెల్లం మెల్ట్ చేసుకుందాం. ఓకే, ఇందులో బెల్లం మెల్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొక ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఫ్రై చేద్దాం. బాదాం, కాజు, కిస్మిస్. ఓకే, సో మీరు పాన్ తింటారా? అప్పుడప్పుడు తింటారు కదా, లైక్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే రెస్టారెంట్లో తిన్నప్పుడు, మరీ మనసు బాగుండి ఇంట్లో ఏదైనా పండుగ వాతావరణం ఉంటే ఇంటికి తెప్పించుకొని తింటారు. కానీ గుజరాత్లోని ఒక ఫెస్టివల్ ఉందండి. ఫెస్టివల్లో కాంపిటీషన్ జరుగుతుందంట. అదేం కాంపిటీషన్ చెప్పినా, పాన్ థూక్ కాంపిటీషన్ అంట. అంటే రకరకాల పాన్స్ ఉంటాయంట. సాదా పాన్ ఉంటుంది, మసాలా పాన్ ఉంటుంది, టొబాకో పాన్ ఉంటుంది, మీఠా పాన్ ఉంటుంది, ఇలా రకరకాల పాన్స్ ఉంటాయంట. ఆ పాన్ తిని ఉయ్యాలంట. అదే కాంపిటీషన్ అంటండి. చాలా బాగుంది కదా. సో ఈ కాంపిటీషన్ని వాళ్ళు ఫెస్టివల్ టైంలో సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారంట. అండ్ సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, అక్కడ ప్రతి ఒక్కరికి పాన్ తినే అలవాటు డెఫినెట్గా ఉంటుందంట. ఆ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు కంపల్సరీగా పాన్ తింటారంటండి. సో పాన్ ఏంటంటే కొన్ని విధాలుగా చెప్పాలంటే డైజెషన్ అవుతుంది, మంచిది అంటారు. కానీ ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఓకే, మరి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి కదా, వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. లాస్ట్లో మళ్ళీ గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వని మనం ఈ నేతిలో వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ యాక్చువల్లీ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. చూసారు కదా, చాలా లావుగా ఉంది రవ్వ. సో ముందు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లం పాకం చూసారు కదా, వాటర్ అంతా కూడా మనకి మెల్ట్ అయిపోయింది, బెల్లం కలిసిపోయింది వాటర్లో. ఇప్పుడు ఈ నూకని మనం ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళలోని అంటే బెల్లం పాకంలోని మనకి నూక ఉడకాలి. అంతేకాకుండా ఇలాచీ లేని స్వీట్ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు కదా. సో ఇలాచీని కాస్త మ్యాష్ చేసి వేసుకుందాం. ఇది మినిమం మీకు గోధుమ నూక ఉడకాలి అంటే అట్లీస్ట్ 15 to 20 minutes టైం పడుతుంది. నేను అందుకే కాస్త ఫ్రై కూడా చేసుకొని వేసుకున్నాను. ఓకే, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా, వాటర్ అంతా అయిపోయింది, నూక కూడా మనకి ఉబ్బినట్టు వచ్చింది, అంటే ఉడికిపోయింది. డన్ డన్ డన్, తీసేయచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటా. మనం ముందే డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటితో గార్నిష్ చేసుకుందాం. ఓకే, లాప్సీ
రెడీ అయిపోయింది. మరి లాప్సీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. లాప్సీకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, యాలకుల పొడి కొద్దిగా, కాజు, కిస్మిస్, బాదాం 4 టీ స్పూన్లు. లాప్సీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసి బాదాం, కాజు, కిస్మిస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో నెయ్యి వేసుకొని గోధుమ రవ్వను కూడా బాగా ఫ్రై చేసి ఆ తర్వాత మరో పాన్ లో బెల్లం తురుము వేసుకొని తగినంత నీళ్లు వేసి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా బెల్లం పాకంలో ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వ వేసుకొని కాస్త ఇలాచీ పౌడర్ వేసి అది ఉడికేంత వరకు ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లాప్సీ రెడీ. లాప్సీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇట్స్ బ్యూటిఫుల్ టేస్టీఫుల్ స్వీట్ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, ఫాస్ట్గా అయిపోయింది. అండ్ మనం గోధుమలతో చేసుకుంటున్నాం, బెల్లంతో చేసుకుంటున్నాం. సో క్యాలరీస్ గురించి అస్సలు పట్టించుకోసం లేదు. నూకను ఫ్రై చేసాం కదా, క్రిస్పీగా ఉంది, బాగా ఉడికింది, సాఫ్ట్గా ఉంది, నెయ్యి ఫ్లేవర్ తీపిగా సింపుల్గా ఉంది. మనం ఇంట్లో చేసుకునే కాదు, దేవుడికి నైవేద్యం పర్ఫెక్ట్ అండి. ఫాస్ట్గా అయిపోద్ది, మీరు 10 నిమిషాలే చేసేయచ్చు. అండ్ చాలా ప్లెయిన్గా ప్లెజెంట్గా ఉంది. ఫ్లేవర్ అయితే ఎక్కువ స్వీట్గా లేదు, అలాగని ఫ్లాట్గానే ఉంది, పర్ఫెక్ట్. బెల్లం కూడా నేను చూపించినట్టు వేసుకోండి, ఎక్కువ వేసేసుకోకండి, తీయగా అయిపోతే తినలేరు. సో మంచి చికెన్ రైస్ తిని, మంచి స్వీట్ తిని నేను రెస్ట్ తీసుకొని రేపు ఏం చూపించాలని ఆలోచిస్తాను. ఒకవేళ మీరు ఎపిసోడ్ మిస్ అయినట్టుగా ఏం చేస్తారు? లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. సో ఈరోజు సూపర్ రెసిపీస్ చూపించాను కదండి, గుజరాతీ క్విజిన్కి సంబంధించి. రేపు కూడా మరొక 2 రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Until then, take care, keep smiling, stay happy, bye bye.